శ్రీ ఆర్టీడీ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం ఎర్గట్ల మండలం శారదాపీఠం సరస్వతి మందిరం టెంపుల్లో ఉన్నాం. మహారాజు గారిని ఫేస్ టు ఫేస్ అడగడానికి వచ్చాం. శ్రీ సత్యానంద స్వామిల వారిని ఫేస్ టు ఫేస్ అడగడానికి వచ్చాము. నేను శ్రీ సచ్చిదానందగిరి స్వామీజీని మేము తడపాగల్లో 2008లో ఇక్కడ శ్రీ బ్రహ్మ విద్యా యోగాశ్రమం శారదా మఠం శ్రీ సరస్వతి పీఠాన్ని స్థాపించి ఇక్కడ చక్కగా కర్మ, భక్తి, జ్ఞానము, యోగాన్ని చక్కగా వారి వారి దశలను బట్టి వారికి వివరణ చేస్తుంటాము. మరి ఇవాళ ఆర్టీడీ న్యూస్ నాయక్ గారు మరి వసంత పంచమిని పురస్కరించుకొని వారి ఇక్కడికి రావడం జరిగింది. వసంత పంచమి కార్యక్రమాన్ని మరి ప్రణవ పతాకాన్ని ఆవిష్కరించి అమ్మవారి కార్యక్రమాన్ని షోడశోపచార పూజలతో చక్కగా వచ్చినటువంటి భక్తులకు కూడా అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్య ఉద్దేశం ఏంటిదేనంటే మనకు మానవుడికి అన్నీ ఉన్నప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ, పదవులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కూడా అందరూ చాలామంది అశాంతితో గురవుతున్నారు. మరి అశాంతికి కారణం ఏంటిది అనే దాన్ని విచారణ చేసినట్లయితే కర్మ ద్వారా, భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా కర్మలను ఎలా ఆచరించాలి, భక్తి అంటే భగవంతుని గురించి ఎలా తెలుసుకునాలి, అటువంటి విషయాలన్నిటి కూడా వారి వారి స్తోమతను బట్టి, వారి వారి స్థితిని బట్టి, వారి వారి స్వభావాన్ని బట్టి వారికి ఈ జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటాము. ఇట్లా ఇది మనది అనాది నుండి మనది ఆచార్య శిష్య పరంపర. మన భారతదేశము అంటే ఇది సనాతనమైనటువంటి ధర్మము. ఈ సనాతన ధర్మం ఏంటిది అని అంటే 1000 సంవత్సరాలైనా 1,00,000 సంవత్సరాలైనా ఇక్కడ ఏ విషయమైతే ఉంటుందో వేదములో ఆ విషయం యొక్క అర్థము ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటుంది అన్నట్టు. అటువంటి తత్వాన్ని అంటే కర్మలను ఎట్లా అనుసరించాలి, అనుష్ఠించాలి, ఎట్లా ఆచరించాలి, తరువాత తాను ఎలా జీవించాలి, ఎలా సంస్కారాలన్నింటినీ కూడా చక్కగా గురువులైనటువంటి వాళ్ళు మరి మనకు ఆ పూర్వం నుండి ఇట్లా తెలియజేస్తూ రావడము, ఆశ్రమాలను ఏర్పాటు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మరి ఆనాడు పాఠశాలలు తక్కువ, మరి ఇప్పుడు పాఠశాలలు ఎన్నో పెరిగినాయి, ప్రభుత్వ పాఠశాలలు పెరిగినాయి, ఇంకా ప్రైవేట్ పాఠశాలలు కూడా చాలా పెరిగినాయి. కానీ మన ఈ భక్తి జ్ఞానతత్వాన్ని, తత్వజ్ఞానాన్ని తెలియజేసే ఆశ్రమాల సంఖ్య పెరగలేదు. మరి దీనికి కారణం ఏంటిది అంటే ఇతర దేశాల యొక్క సంస్కృతి, మరి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసిండ్రు, ఇంకా ఇతర మతస్థులు పరిపాలన చేసిండ్రు. అప్పుడు మన జ్ఞానము, మన విచారము, మన సాంప్రదాయం అంతా కూడా కొంత కలుషితం కావడం వలన అటువంటి కార్యక్రమాలు, ఆశ్రమాలు ఎక్కువ లేని కారణంగా మన ఈ దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఉత్తర భారతదేశంలో అక్కడ ఆశ్రమాలు ఎక్కువ ఉన్నాయి, సాధు సత్పురుషులు ఎక్కువ ఉన్నారు, భక్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా మరి జ్ఞానంతో, తత్వజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, భక్తి జ్ఞానంతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ఓం తత్సత్. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీరు ఇంతకుముందు మీ తాత ముత్తాతల నుంచి ఉందా, మీరే స్వయంగా ఈ చదువు చేస్తున్నారు? మేము మా తల్లి గారు పరమ భక్తురాలు, మరియు వారు గురువుల ద్వారా ఉపదేశం పొందినటువంటి వారు. మా తండ్రి గారు కూడా అదే మాదిరిగా గురువుల ద్వారా ఉపదేశం పొందిన వారే. కానీ మా తల్లి విశేషంగా పరమ భక్తురాలు అన్నట్టు. 1984లో మా గ్రామానికి జ్ఞానేశ్వరానంద గిరి స్వాముల వారు రావడము, అక్కడ ఆశ్రమాన్ని ప్రారంభించడము, వారితో మాకు అనుబంధం ఏర్పడడం వలన ఈ ఆధ్యాత్మికము మాకు తెలిసింది అన్నట్టు. ఫస్ట్ ఆశ్రమం ఎక్కడ యూజ్ చేశారు వాళ్ళు?
మా గురువు గారు తొర్లికొండలో 1984లో దత్తాత్రేయ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యకలాపాలు చేసింది. మీరు అక్కడ నుంచి మీ అమ్మగారు అంటారు కదా, అమ్మగారు వారు వచ్చేసరికి మా అమ్మగారు శరీరంను చాలించిండు. అయితే ఈ గురువు గారు మా దగ్గరికి ఎక్కువగా వచ్చేవారు. వారు మాకు వారి యొక్క ప్రేరణ వలనే మేము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ జీవితాన్ని గడుపుతున్నాము. 1999లో వారికి పెరాలసిస్ రావడం వలన, పక్షవాతం రావడం వలన వారు ఈ ఆశ్రమాన్ని తొల్లికొండలో ఆశ్రమానికి నన్ను పీఠాధిపతిగా వారు నిర్ణయించినారన్నట్టు. అందరి సమక్షంలో వారు నిర్ణయించినటువంటి ఆ పీఠాన్ని కాపాడుతూ 2009లో అక్కడ సన్యాసాన్ని స్వీకరించి ఆ ఆశ్రమాన్ని కృష్ణారి గారికి, పుట్టవర్తి కృష్ణారి గారికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు వారు అక్కడ ఆ ఆశ్రమాన్ని చూసుకుంటున్నారు. తరువాత ఇక్కడ సావెల గ్రామం లోపల కూడా మేము 1999 నుండి 1908 వరకు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్కడ ఆ ఆశ్రమాన్ని కూడా మా తమ్ముడైనటువంటి సిలివేరి లక్ష్మీనారాయణ గారికి ఆశ్రమాన్ని అప్పచెప్పి ఏకాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అయితే ఇక్కడ తడపాకల గ్రామంలో కొంతమంది భక్తులు ఇతరులు వీళ్ళు మాకు మద్దతు ఇచ్చి ఇక్కడ భూమిని కొనడం జరిగింది. దీన్ని మేము బ్రహ్మ విద్య యోగాశ్రమంగా, శారదా మఠంగా దీన్ని పేరు నామకరణం చేసుకొని ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నాము. భగవద్గీత నేర్పుతాము. తరువాత ఇంకా సూక్తాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పుతాము. అదే కాకుండా కర్మ, భక్తి, జ్ఞానం గురించి కూడా వారి వారి దశను బట్టి వాళ్ళకు అవన్నీ నేర్పడం జరుగుతుంది. ఉపనిషత్తులు మంచి ఒక స్థితిలో ఉన్నటువంటి వారికి యోగము, అష్టాంగ యోగములు, తర్వాత కర్మ, భక్తి సిద్ధాంతాన్ని కూడా వాళ్ళకు తెలపడం అనేది ఉంటుంది. మేము 2015లో వశిష్ఠ సంచార సత్సంగం అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రతి నెల ఈ డిచ్పల్లి, నిజామాబాద్ ప్రాంతంలోని సుమారు ఒక 20 గ్రామాలలో సత్సంగాలు నడుపుతూ ఉంటాము. ఇంతవరకు 99 సత్సంగాలు అయిపోయి మొన్ననే 2024 ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో వశిష్ఠ సంచార శతసత్సంగ మహోత్సవ సంబరాలు అనే పేరుతో చక్కగా అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైనవి. దీని ఉద్దేశం ఏంటిదంటే, గృహస్థులైనటువంటి వాళ్ళు మాయలో ఉంటారు, వాళ్ళు విషయాలతో కూడి ఉంటారు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనే విషయాలు వాళ్ళని ఆకర్షిస్తాయి. మాయ వాళ్ళని ఆకర్షిస్తుంది కాబట్టి వాళ్ళు ఆశ్రమానికి రాలేకపోతారు. అటువంటి వాళ్ళను గ్రహించి మరి గురువులే వాళ్ళ దగ్గరికి పోయినట్లయితే వాళ్ళందరినీ ఒక దగ్గర సమీకరించి నెలకొకసారి వాళ్ళకు విచారాన్ని అందజేసినట్లయితే బాగుంటుందని తలంచి మరి వశిష్ఠ సంచార సత్సంగాన్ని ఏర్పాటు చేసి చాలామందికి ప్రతి నెలకొక గ్రామంలో భగవద్గీతను ఆధారంగా చేసుకొని చక్కగా వాళ్ళకు విచారము అందజేస్తున్నాము. ఇదే మా సాధువుల యొక్క మా కార్యక్రమం. లోకానికి మేలు, తనను తాను తరింపజేసుకొని లోకాన్ని కూడా తరింపజేయటానికి ఎక్కడెక్కడ మరి రోగం ఉంటుందో అక్కడక్కడ మనకు మందు, వైద్యులు అవసరమైనట్టు ఎక్కడెక్కడైతే మరి ఈ అజ్ఞానంతో అలమటిస్తున్నారో, అశాంతితో కుమిలిపోతున్నారో అటువంటి వారి వద్దకే వెళ్ళి మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అనాది నుండి మన సనాతన ధర్మము చెప్తున్నదన్నట్టు. వారి దగ్గరికే పోవాలా. గురువు తిరిగి చెడాల. సాధు సత్పురుషులు తిరగకపోతే, సాధు సత్పురుషులు తిరగకపోతే లోకం చెడిపోతుంది. గృహస్థులు బాగా పని చేయాల. బాగా పని చేయకపోతే అట్లా కూడా లోకం చెడిపోతుంది. గృహస్థులు, బ్రహ్మచారిని, వానప్రస్థుని, తర్వాత సాధు సత్పురుషులను, సన్యాసులను వీరందరినీ కూడా గృహస్థులే పోషిస్తారు. మరి ఈ గృహస్థుడికి జ్ఞానం కలిగితే, ఈ గృహస్థుడికి వాస్తవం తెలిస్తే, ఈ గృహస్థునికి సత్యము
అర్థమైతే, గృహస్థుడికి గృహస్థ ధర్మాలు చక్కగా అవగాహన అయితే అతడు ఈ లోకానికి ఎంతో మేలు చేసినటువంటి వాడవుతాడు. వాళ్ళకు ఇటువంటి ధర్మాలన్నీ కూడా మేము తెలియజేయడానికి అచ్చట సంచారం చేస్తూ ఉంటాము. ఓం తత్సతు.